గవర్నమెంట్ వాటిలో నుంచి అవునవును. వాటి తర్వాత మనం పెద్దద అయిన దశలో వచ్చినటువంటి ప్రైవేట్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీల్లో కార్పొరేట్ కాలేజీల్లో చదివించగలుగుతున్నామా ఇవాళ? చదివించగలుగుతున్నామా? సొమ్ములకి ఎంత తిప్పలు పడుతున్నాం? ఇవన్నీ కేంద్ర మార్గదర్శకాలే అని చెప్తున్నారు. అంటే ఏంటి కేంద్రం మీద అది తోసేయడం. ఆ సన్నాసులు వాళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు బుద్ధి బుర్రా లేక దాన్ని సమర్థించుకుంటున్నటువంటి వాళ్ళు ఉండటం వాళ్ళ కర్మ. అది కేసీఆర్కి జాతి కదా, కేంద్రం నుంచి డబ్బులు వస్తుంటే వద్దులే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జరుపుని కట్టేసాడే ఏంది కేసీఆర్. పీపీపీలు ఎప్పుడయ్యా అంటే మన దగ్గర డబ్బులు లేకపోతే లేదు, ఇంకోటి కేంద్రం తప్పనిసరి పరిస్థితులలో అని ఇచ్చింది. అది తప్పనిసరి పరిస్థితులు అని ఇచ్చింది. ఇంకోటి పీపీపీ కేంద్రం చెప్పిన పీపీపీ వీళ్ళకి మళ్ళీ దగులుబాజీ పని కాదు, ప్రైవేట్ వాడికి ఇచ్చేయమని కాదు. కేంద్రం చెప్పిన పీపీపీ నిర్వహణ ప్రైవేట్ వాళ్ళకి. కన్స్ట్రక్షన్లో ఏది శానిటేషన్ ప్రైవేట్ వాడు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ప్రైవేట్ వాడు, అవి శాఖాపరమైనటువంటి ప్రైవేటీకరణ. సీట్లను ప్రైవేట్ చేయమనలా, దాన్ని ఎందుకు వక్రీకరిస్తారు వీళ్ళు? అది సమస్య. సరే, ఫైనల్ గా పీపీపీ విషయంలో ఇప్పుడు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి మరి ఎలాగైనా టెండర్లకి తీసుకొస్తారా కంపెనీలని? ఇదే నిర్ణయం చెప్పింది. అధికారుల మీద ఒత్తిడి ఏం లేదండి, ఇదో నాటకం. ఏంటంటే